శుభోదయం. క్రీస్తు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ అనే ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకున్నాం. 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా. దేవుని బిడ్డలారా, దేవుడి ఉదయకాల సమయంలో ఈ భాగంలో 2 తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, ఆ భాగంలో అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ కూర్చోవాలి అని. పచ్చిక అంటే అది సస్యశ్యామలానికి సదృశ్యం. మనుషులు ఎండిపోయినటువంటి వాటిని ఇష్టపడరు. ఎండిపోయినటువంటి చెట్టు అన్నా, ఎండిపోయినటువంటి గడ్డన్నా కానీ అది దేనికి పనికిరాదు అని చెప్పేసి పడేసే విధంగా చూస్తూ ఉంటాం. ఎక్కడ గ్రీనరీ అనేటువంటి పచ్చగా ఉంటుందో పచ్చదనాన్ని మనుషులు ఇష్టపడతారు. పచ్చదనం మనుషుల్ని ఆకర్షిస్తుంది. పచ్చదనం అనేటువంటిది సమృద్ధికి, సస్యశ్యామలతకి, అలాగే మరి పచ్చదనం అనేటువంటిది ఎక్కువగా మరి అది చూసినప్పుడు ఆహ్లాదకరంగా, ఎంతో అందంగా కనపడేటువంటి రీతిగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా మనం కానీ మన కుటుంబాలు కానీ సంఘం అనేటువంటిది ఎప్పుడు కూడా ఆయన సమృద్ధిగా, సస్యశ్యామలంగా, క్షేమంగా, పచ్చగా, అంటే ఎప్పుడు కూడా అలాంటి స్థితి ఉండాలని చెప్పేసి ప్రభు ఎప్పుడు కూడా మన పట్ల కోరుతూ ఉంటాడు. మన జీవితాలు ఎండిపోయేటువంటిగా, మాడిపోయినటువంటిగా, అంటే పాడైపోయినటువంటి స్థితిని ప్రభు ఎప్పుడు కూడా ఇష్టపడరు. అందుకనే మీరు ఫలించాలి అంటాడు. ఫలించటం అంటేనే అది పచ్చదనం, సస్యశ్యామలతకి సదృశ్యం. ఉన్నటువంటి ఇంకొక మాట ఏంటంటే, మరొక మాట, అందరూ, కొందరు కాదు దేవుడు కోరుతుంది. ఏ ఒక్కరో, ఏదో కొంతమందో, లేకపోతే కొంత అనేటువంటి దేవుడు ఎప్పుడు కోరడు. దేవునికి భేదం లేదు. దేవునిట్లా దేవునికి పక్షపాతం లేదు. అందరూ కూడా ఆయన ఫలించాలని కోరుకుంటాడు. అందరికి కూడా సమృద్ధి ఉండాలనేటువంటిది, సస్యశ్యామలటువంటిది ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు అనేటువంటిది ఇది మొదటి తలం. రెండవ తలంపు ఏంటంటే, పంక్తులు పంక్తులుగా కూర్చుండవల్లని వారికి ఆజ్ఞాపించెను. పంక్తులు పంక్తులుగా ఈ పదాన్ని మనం గమనించినట్లయితే దీంట్లో ఐక్యత, యూనిటీ అనేటువంటిది మనకు కనబడుతుంది. 2 క్రమము, అంటే ఒక ఆర్డర్. దేవుడు ఎప్పుడు కూడా యూనిటీని, ఐక్యతనే కోరుతూ ఉంటాడు. విడిపోవటం, దూరం అయిపోవటం, లేకపోతే ఒకరినొకరు విమర్శించుకోవటం అనేటువంటిది, ఒకరినొకరు నిందించుకోవటం అనేటువంటిది దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు ఎప్పుడు కూడా ఐక్యత కలిగి ఉండాలి, ఐక్యంగా ఉండాలి. వ్యక్తిగతంగా, మరి కుటుంబ పరంగా, సంఘపరంగా అనేటువంటిది యూనిటీని దేవుడు ఎప్పుడు కూడా కోరుతూ ఉంటాడు. యూనిటీ అనేటువంటిది కలిగి ఉండాలని దేవుడు ఆశపడతాడు. అక్కడ మరొక తలంపులో క్రమము అనేటువంటిది, ఆర్డర్. వారు ఎలా పడితే అలా కూర్చోవటం ఇష్టం ఉండదు దేవునికి. అస్తావ్యస్తం అనేటువంటి దేవునికి ఇష్టపడదు. ఆయన కోరేది ఏంటంటే ఒక క్రమంగా, పంక్తులు పంక్తులుగా, ఒక ఆర్డర్లో ఒక డిసిప్లిన్ అటువంటిది వారిలో ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటాడు. మన జీవితంలో దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సంఘపరంగా ఆ యూనిటీ అనేటువంటిది మనం కలిగి ఉన్నామా? ఐక్యతను కోరేటువంటి వారుగా, ఐక్యతను ఇష్టపడేటువంటి వారుగా మనం ఉన్నామా? మన జీవితం కావచ్చు, మన కుటుంబం కావచ్చు, క్రమంగా. ఎందుకంటే దేవుడు సక్రమాన్ని కోరుతాడు కానీ అక్రమాన్ని ఇష్టపడడు. క్రమం అనేటువంటిది, క్రమబద్ధమైనటువంటి జీవితం, క్రమబద్ధమైనటువంటి పనులు, క్రమబద్ధమైనటువంటి సహవాసం అనేటువంటిది దేవుడు కోరేటువంటి వారు. వారిని పంక్తులు పంక్తులుగా కూర్చుండవలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో మన జీవితం ఎప్పుడు కూడా
మరి సమృద్ధికరంగా, పచ్చదనంగా, సస్యశ్యామలంగా కలిగినటువంటి వారుగా, మరి క్రమం కలిగినటువంటి రీతిలో, ఐక్యత కలిగినటువంటి రీతిలో మరి మన జీవితాలు, మన కుటుంబాలు దేవుడు నిరంతరం కూడా స్థిరపరుస్తూ ఆయన వాక్యాన్ని మనందరి జీవితాల్లో, మన కుటుంబాల్లో ఈ మాటల ద్వారా దేవుడు స్థిరపరచుని గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా తండ్రి, కృప కలిగిన ఆయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. పచ్చిక మీద వారిని కూర్చోమని మీరు జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి, పచ్చిక సస్యశ్యామలతకి, క్షేమానికి, సమృద్ధికి సూచనగా ఉన్నదనేటువంటిది జ్ఞాపకం చేసినందుకు వందనాలు అయ్యా. మా జీవితాలు, మా కుటుంబాలు ప్రభా ఎప్పుడు కూడా తండ్రి సమృద్ధికరంగా ఉండాలని అయ్యా, క్షేమకరంగా ఉండాలని, సస్యశ్యామలంగా మేము వృద్ధి చెందాలని, ఫలించాలని మీరు ఆశిస్తుంటారు. మా జీవితాలు ప్రభా మీ వాక్యానుసారంగా, భూ సంబంధంగా, ఆత్మ సంబంధంగా మేము వర్ధిల్లేటువంటి వారుగా, వృద్ధి చెందేటువంటి కృపలో బలపరచండి. పంక్తులు పంక్తులుగా నేను కూర్చోవాలని మీరు ఆశించినట్లుగా, నా తండ్రి ఆజ్ఞాపించినట్లుగా మా జీవితాల్లో ప్రభా మేము అలాంటి ఐక్యతను కోరుతూ క్రమమైనటువంటి జీవితం కలిగిన ఆయన, అక్రమాలు దాన్ని తీసివేసుకుంటున్న తండ్రి క్రమబద్ధకంగా ముందుకు సాగేటువంటి కృపలో స్థిరపరచండి అయ్యా. ఈ ఉదయం టీఎల్సీ అనేది ఆహారం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో మీ కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని వారి హృదయాల్లో, వారి జీవితాల్లో స్థిరపరిచిన ఆయన, వారి వ్యక్తిగత, వారి కుటుంబాలు ఆయన ఇటు రీతిగా నా తండ్రి పచ్చిక మీద ఫలించేటువంటి స్థితిలో నా ప్రభా అయ్యా, ఐక్యత కలిగినటువంటి, క్రమం కలిగినటువంటి రీతిలో వర్ధిల్లేటువంటి కృపలో స్థిరపరచమని, ఈ దినం బిడ్డలు వచ్చినటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతలు మీరు వెన్నంటి నడిపించి కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించినాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనందుగాక.